యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీరు చాలా అదృష్టవంతులను గ్రహిస్తారు ఈ రోజున. అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు మీరు పనిచేసే చోట కూడా మీరు చాలా అదృష్టవంతులుగా కనిపిస్తారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఇతరులకు మేలు కలిగేటట్లు ఉపయోగించడం మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. మేషరాశి రొమాన్స్. ఈ రోజు మీ ప్రణయానికి కొంచెం విసుగు విరామం లేకుండా ఉన్నట్లుంది. కనుచూపు మేరలో ఏ ఇబ్బందులు సమస్యలు లేకపోయినప్పటికీ మీ బాంధవ్యాలలో మీరు కాస్త అలసత్వాన్ని చూపిస్తున్నారు. అందుచేత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దానిని గురించి తెలుసుకుని ఉండండి. ఈరోజు ప్రతిరోజు మీ భాగస్వామితో కాస్త ఎక్కువగా మెలుగుతూ ఉండాలి. ప్రేమించే విషయంలో అన్న నిజాన్ని మరువకండి. వాళ్లే ముందు మీకు ఇటువంటి చేసి చూపిస్తారనే అభిప్రాయంతో మీరు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ గమనించుకోండి. మేషరాశి కెరియర్. ఈరోజు మీరు నేర్చుకునబోయే పాఠం ఏమిటంటే, ఏదైనా ఒక సరైన విధంగా చేయబడాలంటే అది మీ అంతటి మీరే చేసుకోవడం మంచిది అని. అయితే ఈ పాఠాన్ని మరీ అంత తీవ్రంగా పరిగణించకుండా మీకు ముఖ్యమనిపించిన పనులన్నిటినీ మీ అధీనంలోనే ఖచ్చితంగా జరిగేటట్లు చూసుకుంటూ ఉండండి. మీకు సంబంధించిన పనులన్నీ మీ స్పెసిఫికేషన్స్ ప్రకారమే జరుగుతాయి అనుకోకండి. మీ అంతటి మీరు వాటిని అప్పుడప్పుడు దగ్గర ఉండి చెక్ చేసుకున్నంత వరకు. మేషరాశి ఫైనాన్స్. విదేశంలో ఉండే ఒక భాగస్వామితో పెట్టుబడి పెట్టడం కానీ లేక అతనితో సంయుక్తంగా పరిశ్రమను నెలకొల్పడం కానీ జరగవచ్చు అనే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అది చాలా లాభదాయకంగా కనిపిస్తున్నా ప్రస్తుతం మీరు దీనిని విరమించుకోవలసిన టైము. మీరు ఇప్పుడు దీన్ని మొదలు పెడితే అది అంత ఫలవంతమైనదిగా కనిపించడం లేదు. అంచేత దీనిని ప్రస్తుతానికి ఇంకా మంచి అనుకూలమైన టైంకు వాయిదా వేయండి. ఇలా చేసినందుకు తర్వాత మీరే ఆనందిస్తారు. మేషరాశి హెల్త్. మీ తప్పు లేకపోయినప్పటికీ ఈరోజు మీరు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు అడుగులు ఎలా వేస్తున్నారో మీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఎలా వేస్తున్నారో గమనిస్తూ ఉండండి. మీ చుట్టూ ఉండే పరిసరాలను అన్ని వేళలా కూడా గమనిస్తూ ఉండటం మంచిది. ప్రయాణం చేస్తున్నప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల యొక్క నిర్లక్ష్యం కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ఈరోజు స్పీడ్ లిమిట్కు లోబడి డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా తప్పించుకుంటూ సారీ చెప్పే కంటే ముందు జాగ్రత్తలో ఉండటం మంచిది. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక ప్రత్యేకమైన సన్మానం మీకోసం మీ దారిలో ఎదురు చూస్తోంది. ఇది మీకు ఏమీ ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. మీరు అందరి చేత ప్రేమించబడి మెచ్చుకోబడుతున్నారు. మీరు పనిచేసే చోట ఉండి మీ పై అధికారుల వద్ద నుండి లభించిన మెచ్చుకోలులో ఇది ఒక వేసం ఎత్తు వంటిది మాత్రమే. వృషభ రాశి రొమాన్స్. మీరు కోరుకునే వారి వద్ద నుండి ప్రతిపాదన వస్తుందని మీరు ఎదురు చూస్తూ ఉండే ఈరోజు మీరు ఆశించిన శుభవార్తను మీరు అందుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే మీరు ఊహించిన రీతిలో ఆశ్చర్యకరంగా ప్రణయభరితంగా అది రావచ్చు. మీలో ఉన్న ఉత్సాహాన్ని తిరిగి వారి ఆలోచనాభరితమైన మంచి విధానానికి అతనికి అదే మాదిరిగా మీ ప్రతిస్పందనను చూపించండి. అలాగే వారికి సరిపోయే సమాధానాన్ని కూడా ఇవ్వండి ఖచ్చితంగా. వృషభ రాశి కెరియర్. విజయాన్ని సాధించాలనే బలమైన కోరిక మీరు ఎదుర్కొనే చిన్న అడ్డంకులను అధిగమించడానికి మిమ్మల్ని కొన్ని ఊహించతగిన రిస్కులను తీసుకోవడానికి ఉసిగొలుపుతుంది. ఏవో కొన్ని పరాజయాలు ఉన్నప్పటికీ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు సాగిపోవటానికి సహకరిస్తుంది. చిన్న చిన్న అనుభవాలు కూడా మీకు మంచి పాఠాల వంటివి. ఏమైనా ఆటంకాలు ఎదుర్కొనడానికి వీలు కానివిగా కనిపించినా వాటితో పోరాడగలిగే పటిమను మెరుగుపరచుకోండి. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీకు వారసత్వపు ఆస్తిని తీసుకొస్తుంది. ఫలితంగా మీకు ఆర్థికపరమైన ఆస్తులు పెరుగుతాయి. మీ డబ్బును తెలివిగా పెట్టుబడికి ఉపయోగించండి. క్షణంలో ధనవంతుడు అన్న పథకాలను చూసి మోసపోకండి. మీ డబ్బును ఈరోజు సంక్రమించిన ఈ సంపదను మీరు కొరగాని విధంగా అనవసరంగా ఖర్చు చేయవద్దు. వృషభ రాశి హెల్త్. ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రొద్దున్న పూట వాకింగ్లకు వెళ్ళండి, వ్యాయామం చేయండి. ఈ మధ్య మీకు వ్యాయామం చేయడం మానివేశారంటే తిరిగి మొదలు పెట్టవలసిన రోజు ఇది. మొత్తం మీద ఆరోగ్యకరంగా సంతృప్తికరంగా ఉండే ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటూ మీ ఫిట్నెస్ కూడా సరైన మార్గంలో పెట్టుకోండి. ఆరోగ్యప్రదమైన జీవనశైలిని మీరు అనుసరిస్తే మీ ఆరోగ్యం రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్నట్లు మీరు గమనిస్తారు. అలాగే మీరు డాక్టర్ను చూడవలసిన అవసరం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మిథున రాశి ఓవర్వ్యూ. అధికారంలో ఉన్న ఒక వ్యక్తితో మీకు విభేదాలు కలగవచ్చు. మీరు లౌక్యంగా తెలివిగా ప్రవర్తిస్తూ ఉండడమే మంచి మార్గం.
మీ అభిప్రాయాలను వెల్లడించటంలో మీరు చాలా నేర్పరిగా ఉండాలి. మీ ఓర్పును సహనాన్ని వదులుకోవటం వలన ఏ విధమైన లాభం ఉండదు, పైగా నష్టమే జరుగుతుందని గమనించండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి చెప్పేదంతా మీరు శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తమను తక్కువగా భావించుకోవచ్చు, మీకు వారి అవసరాల గురించి చెప్పుకోవచ్చు. చెవులను మీ హృదయాన్ని లగ్నం చేసి వారు చెప్పిందంతా కడు శ్రద్ధగా వినండి. మీరు వారిని అర్థం చేసుకుంటున్నారని చూపించగలిగితే మీ ఇద్దరి మధ్య ఉండే అనురాగ బంధాలు నిజంగా అభివృద్ధిని సాధిస్తాయి. మిథున రాశి కెరియర్. మీరు సొంత బిజినెస్ను నడుపునట్లయితే మీరు చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల మీరు కృతజ్ఞతాభావంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు. జూనియర్ ఉద్యోగులు మిమ్మల్ని ఎక్కడ ముంచి వేస్తారో అక్కడ నుండి సీనియర్లు మిమ్మల్ని పైకి తీసుకురాగలిగారు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు మీ సీనియర్ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలపాలి. వారి స్వామిభక్తిని లెక్కలోకి తీసుకోవాలి. మీరు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు, జీతాలను పెంచేటప్పుడు కూడా. మిథున రాశి ఫైనాన్స్. మీరు ఒకవేళ వినోద కార్యక్రమాలను అందించే రంగంలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా ఉత్పాదకత గల రోజుగా గ్రహిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే లేక అగ్రిమెంట్లు కానీ ఏమైనా సంతకం చేయవలసి ఉన్నా అటువంటివన్నీ ఈ రోజు మంచి వేగవంతంగా పూర్తవుతాయి. ముందుకు సాగిపోతూ ప్రోత్సాహకరంగా ఉన్న ఈ టైంను మీ వృత్తిలో లాభాలు ఆర్జించడానికి సద్వినియోగం చేసుకోండి వీలైనంత వరకు. మిథున రాశి హెల్త్. గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు ఈ రోజు కాస్త హాయిగానే ఉండవచ్చు. అయితే బాగుండే ఈ ఆరోగ్యాన్ని అలాగే కొనసాగించాలంటే మీ ఆహారపు అలవాట్లను, నియమాలను తప్పకుండా పాటించండి. మానసిక ఉద్రిక్తతను తప్పించండి, లేకపోతే ఇది పరిస్థితిని ఇంకా తీవ్రతరం చేయవచ్చు. ఇది తప్పించి ఈరోజు మెరుగైన మీ ఆరోగ్య పరిస్థితులతో ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక విధమైన మనస్పర్ధలు మీ కుటుంబం, స్నేహితులు మీ మధ్య, మీ శ్రేయస్సు కోరేవారి మధ్య తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలన్నీ చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. మీరు కాస్త ఓపిక పట్టి జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ సమస్యలన్నీ వాటంతటికవే తొలగిపోతాయి. కర్కాటక రాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాల నుండి మీరేమి ఆశిస్తున్నారు అన్న విషయంపై ఫోకస్ చేసి ఈరోజు మీరు ఆ దిశగా పనిచేయవలసి ఉంటుంది. మీ కోరికలను, ఆశయాలను మీ భాగస్వామికి చెప్పండి. ఆమె వద్ద నుండి ప్రోత్సాహకరమైన స్పందనను అందుకోండి. ప్రస్తుత తరుణంలో మీరు ఆశించేది ఒకరికొకరు కలిసి ఉండి తమ బాహుబంధాలలో ఇమిడిపోయి ఆనందాన్ని జుర్రుకోవాలని, ఊరికే అలా రిలాక్స్ అవ్వాలని. అంతే. మీరు ఇంకా ప్రేమ, ఆప్యాయత కోసం చూస్తున్నారంటే మీ కళ్ళను, మీ అవకాశాలను అలాగే తెరిచిపెట్టుకుని చూస్తూ ఉండండి. మీరు కావాలని కోరుకునేవారు మీ ముందే ఉన్నారని మీరు గ్రహిస్తారు. కర్కాటక రాశి కెరియర్. ఒకవేళ మీరు మీ ఉద్యోగంలో మెడికల్ రంగంలో ఉన్నట్లయితే మీరు ఆల్టర్నేటివ్ థెరపీ మరియు హోలిస్టిక్ మెడిసిన్ వైపు మొగ్గు, ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. మీ ఉద్యోగానికి ఒక భావి మార్గంగా ఇటువంటి అవకాశాలకు మీ మనసు అనుకూలంగానే ఉంటుంది. ఈ వైద్య పద్ధతులు సాంప్రదాయ వైద్య విధానాల మాదిరిగానే ఆసక్తికరంగాను, విజయవంతంగాను పనిచేస్తాయి. వాటితో సమానంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలన్నింటినీ పరిశీలించి చూడండి. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు సంపాదిస్తే వచ్చే డబ్బు కంటే పోయే డబ్బు ఎక్కువగా ఉన్న కఠోర సత్యాన్ని కనిపెడతారు మీరు. ఖర్చుల విషయంలో మీ బ్యాలెన్స్ షీట్ వక్రంగా పనిచేస్తోంది ఇప్పుడు. అందుచేత మీరు ఎంత మితంగా ఉంటే అంత మంచిది. పనికి మాలిన అనవసరపు ఖర్చులతో ఈ రోజు మీ పర్సును గట్టిగా బిగించి వేయండి. తెరవడానికి వీలు కానంతగా పెరిగిపోతున్న మీ బిల్లులన్నింటినీ కాస్త సునాయాసంగా చెల్లించి వేయగలరు. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు ప్రశాంతంగా, కుదురుగా, పూర్తి విశ్వాసంతో ఉండే రోజు. మీరు ఆరోగ్యంగా, ఫిట్గా, వాస్తవంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు మానసిక ప్రశాంతతతో, ఆత్మవిశ్వాసంతో మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. ఇటువంటి శాంతియుతమైన పరిస్థితిలో యోగా, ధ్యానం మొదలు పెట్టండి. మీలోని అంతర్లీనంగా ఉండే ప్రశాంతత అన్నది ఇంకా మెరుగవుతున్నట్లు గమనిస్తారు మీరు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే రోజు. బహుశా విదేశాలలో ఉండే ఒక స్నేహితుడి వద్ద నుండి కావచ్చు, లేక కుటుంబ సభ్యుల నుండి కావచ్చు. వారి ఫోన్ కాల్ కోసం లేక ఈమెయిల్ కోసము మీరు సిద్ధంగా అందుబాటులో ఉండండి. వారు మీకు అందించే శుభవార్తను వెంటనే ఆశించండి. సింహరాశి రొమాన్స్. టౌన్ బయటకు వెళ్ళి ఒక ప్రణయభరితమైన ట్రిప్ కొడదామా అని మీ భాగస్వామి చెప్పిన దానికి పూర్తిగా సమ్మతిస్తారు. మీరు ఈరోజు ఒక నిర్జనంగా, నిశ్శబ్దంగా ఉండే చోటుకు వెళదామని మీరు కోరుకోవచ్చు. ఈ రణగణ ధ్వనుల మధ్య నుండి పూర్తిగా తప్పించుకోవటానికి, లేకపోతే గత చరిత్ర వదిలేసిన శిథిలాలను చూడటానికి, కొన్ని చారిత్రక ప్రదేశాలను చూడడానికో
మీరిద్దరికీ ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశాన్ని మీరు ఎంచుకున్నంత వరకు మీరు తప్పకుండా రిలాక్స్ అవుతూ మీరు కోరుకున్న ఒంటరితనాన్ని తనివితీర అనుభవిస్తూ మీ సంబంధ బాంధవ్యాలలోని భౌతికమైన మరియు ప్రణయభరితమైన అంశాలు హైలైట్ చేయబడతాయి ఈరోజు. సింహరాశి కెరియర్. వస్తువుల ఎగుమతి రంగంలో పనిచేస్తూ ఉండేవారికి ఈరోజు మంచి రోజు. దూర ప్రాంతాలలో ఉండే భాగస్వాములతో కలిసి చేసే వ్యాపారం కూడా విజయవంతం అవుతుంది. అంతర్జాతీయ విపణి రంగంలో మీ సంబంధాలను పెంపొందించుకోనండి. విదేశాలలో ఉంటూ పనిచేసే వారికి వృత్తిరీత్యా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఉండే ఈ ఫలవంతమైన టైంను ఎంజాయ్ చేయండి. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు మంచి పోస్టులో విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి మీకు ఏదో ఒక విధమైన లాభాన్ని మరియు గుర్తింపును తీసుకువస్తాడు. ఇది మీరు ఈ మధ్యన వేసినటువంటి నెట్వర్కింగ్ ఫలితమే, లేకపోతే మీ బాస్ వద్ద నుండి ప్రత్యక్షంగా వచ్చి ఉండవచ్చు. ఉదార హృదయంతో మరియు పూర్తి విశ్వాసంతో ఉండండి. మీకు రివార్డు అమోఘంగా పనిచేస్తుంది. సింహరాశి హెల్త్. మీకు కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కళ్ళను చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన టైం ఇది. మీ కంటి చూపులో ఏ విధమైన మార్పులు, దోషం గురించి లేక మొత్తం మీద మీ కంటి ఆరోగ్యం గురించి మీకు తెలియకపోయినా ఈరోజు ఆరోగ్య సంబంధిత పరీక్షలు, స్కానింగ్ వగైరా చేయించుకోవడానికి మంచి రోజు. కంటికి సమస్యలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత తర్వాత బాధపడే కంటే ముందే మేలుకుంటే మంచిది కదా. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు వినోదాలతో, కేళీ విలాసాలతో అమిత ఉత్సాహంగా గడిపే రోజుది. వీలైనంత వరకు ఎక్కువ స్థాయిలోని ఎంజాయ్ చేయండి. ఈ టైంలో మీ డైలీ రొటీన్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ ఆప్తులతో జాయ్ రైడ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. మీరు ఈ రోజంతా ఆనందంగా గడపండి. కన్యా రాశి రొమాన్స్. మీరు ఒంటరి వారైతే ఈరోజు కాస్త విసుగు, నిరుత్సాహంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ప్రేమాయణంలో ఈ మధ్య ఏమీ అభివృద్ధి కనపడటం లేదు కాబట్టి ఈ విధంగా చూస్తే ఈరోజు కాస్త మందంగానే గడిచిపోయేటట్లుంది. కానీ అప్పుడే ఇంకా అంతా అయిపోలేదు. ఎందుకంటే మీరు మీ భాగస్వామిలో ఏ లక్షణాలను చూడాలనుకుంటున్నారో వాటిపైనే ఫోకస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి మీకు నచ్చిన అంశాలు ఏమిటో మీరు బాగా తెలుసుకుని ఉంటే మీ భాగస్వామి కోసం చూసేటప్పుడు మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీ చిరకాల మిత్రుడి వద్ద నుండి కానీ లేక ఒక తెలిసిన వ్యక్తి వద్ద నుండి కానీ మీకు సరిగ్గా కుదిరే ఒక ఉద్యోగ అవకాశం గురించి విన్నట్లయితే మీరు ఆశ్చర్యపోకండి. తప్పకుండా ఈ అవకాశాన్ని పరిశీలించండి. ఈ మీ మిత్రులు మీ క్షేమం, మీ శ్రేయస్సు కోసమే హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో 2 జతల కళ్ళు, చెవులు ఒకే దానికంటే మంచివి అని వేరే చెప్పనక్కర్లేదు. కన్యా రాశి ఫైనాన్స్. మీరు పని మీద ప్రయాణం చేయవలసి వస్తే మీరు విదేశాలకు పని మీద వెళ్ళవలసి ఉంటుందని సూచించబడవచ్చు. ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మీకు ఈ ట్రిప్ ఆశించినంత ఫలప్రదం కాకపోవచ్చని ఊహించవచ్చు. ఈ ట్రిప్ పై మీకు వచ్చిన ప్రతిపాదనలు ఎక్కడో ఒక చోట గతి తప్పవచ్చు. అందుచేత ఇటువంటి వ్యాపారంపై మీరు అతిగా ఆశలు పెట్టుకోకండి. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీరు మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం కలవరపడుతూ ఉంటారు. చెకప్ చేయించడానికి వారిని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళండి. ఈ రోజైతే మొత్తం మీద వారి ఆరోగ్యం బాగానే ఉందన్న వార్తను మీరు చివరకు వినవచ్చు. మీరు వారితో కాలక్షేపం చేయటం, తినటానికి ఆతృతగా చూడటం, మీ తాపత్రయం వారి మనస్సును ఉత్తేజపరుస్తూ అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాయి. వారిలో అలాగే వారి మూడ్ కూడా మంచిగా మారినట్టు మీరు గ్రహిస్తారు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఇంటి వద్దనే సౌఖ్యంగా, హాయిగా ఉంటుంది. దీనిని మీరు పూర్తిగా ఎంజాయ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి. తనివి తీరా మీకు ఏ సహాయం కావాలన్నా వాళ్ళందరూ మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎంతో సంతోషిస్తారు. తులారాశి రొమాన్స్. ప్రణయం అన్నది మీకు అంతగా కలిసి రాదు. ఈరోజు దానిని మెరుగుపరచడానికి మీరు కొంత కృషి చేయవలసి ఉంటుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు కాస్త బయటికి వెళ్ళి కాలక్షేపం చేస్తారు. ఒకరితో ఒకరు దైనందిన రొటీన్ జీవితంలో పడి ఏనాడో మర్చిపోయినటువంటి ఆ పాత మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ కొద్దిసేపు మీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫోకస్ చేస్తూ ఉండటం వల్లనే మీ ప్రేమానురాగాలు పునరుజ్జీవం పొందుతాయి. తులారాశి కెరియర్. ఈరోజు మీ లక్ష్యాలన్నీ ఎంత విశిష్టమైనప్పటికీ కూడా మీ చేతిలోనే ఉన్నట్లు తెలుసుకోగలిగే అదృష్టాన్ని కలిగి ఉంటారు. మీ కలలను సాకారం చేసుకోవడాలని ముఖ్యమైన అంశం మీ దీక్ష, పట్టుదలలు మాత్రమే. మీలో ఉన్న బలమైన శక్తులన్నిటినీ పోగు చేయండి ఈరోజు. అలాగే మీ ప్రాథమిక లక్ష్యాలపై మీ శక్తులన్నిటినీ ఫోకస్ చేయండి. మీ కలలన్నీ వాస్తవ రూపం దాలుస్తున్నట్లు మీరు కనిపెడతారు.
మీ యొక్క కృషికి కఠోర శ్రమకు అంకిత భావానికి థ్యాంక్స్. ఆకాశాన్ని అందుకోండి ఈరోజు. తులారాశి ఫైనాన్స్. ఈరోజు మీకు విదేశీ వ్యాపారాలు అదృష్టకరమైనటువంటివై మీకు లాభాలను తెచ్చిపెట్టే రోజు. విదేశాలలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తూ ఉంటే లేకపోతే ప్రస్తుతం మీ వ్యాపారం విదేశీ సంబంధాలు కలిగి ఉన్నట్లయినా ఈ రోజు సంబంధాలు మీకు అమిత లాభాలను తీసుకొస్తాయని మీరు గమనిస్తారు. అనేక విధాలుగా మీ విదేశీ క్లయింట్తో ధైర్యమైన వ్యాపార విధానాన్ని కొనసాగించడానికి ఇదే మంచి అనువైన రోజు. ఈ పరిస్థితిలో మీ కమ్యూనికేషన్ లైన్లను సరిగా ఉండేట్లు చూసుకోండి. తులారాశి హెల్త్. మీ ఆరోగ్యం కోసం మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవటం ఈరోజు మీ ఫిట్నెస్ వైపు పురోగతిని సాధిస్తుంది. ఇది మంచి ఆరోగ్యం ఎక్సర్సైజులపై ఫోకస్ చేయవలసిన రోజు కాబట్టి అంతంత మాత్రంగానే ఉంటుండే మీ ఆరోగ్యం నుండి మిమ్మల్ని మీ అదృష్ట జాతకమే కాపాడుతుంది. అందుచేత అధిక శక్తితో ఉండి ఈ టైంను మీ లాభానికి ఉపయోగించుకోండి. మంచి ఆరోగ్యంతో ఉండే ఈ టైంను ఎంజాయ్ చేయండి. అలాగే జీవితం మీకు ఇవ్వగలిగే సమస్త సౌఖ్యాలను అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు గ్రహబలం సరిగ్గా లేక దీని దుష్ప్రభావం వల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న కలతలు చెలరేగవచ్చు. అందుచేత ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీకు సందేహంగా ఉంటే దూరంగానే ఉండండి. ఈరోజు మీరు చూపించే ప్రశాంతత సంయమనం భవిష్యత్తులో తప్పగా మీకు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి రొమాన్స్. మీ బాంధవ్యాలలో మీకు కాస్త స్వేచ్ఛను అవకాశాన్ని కలిగి ఉండటం అవసరమనిపిస్తోంది. మీ భాగస్వామితో దీనిని గురించిన మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. గత కొద్ది కాలంగా మీరు కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టున్నారు. అందుచేత మళ్ళీ అనుభవాన్ని మీరు వివరించి చెప్పాల్సి ఉంది. మీరు తొందరలోనే సర్దుకుపోవటానికి ఒక అంగీకారానికి వస్తారు. అలాగే మీరు ఒకరి నుండి ఒకరు తీసుకునే ఈ చిన్న బ్రేక్ మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఒకటిగా చేసి మీ అనురాగ బంధాలలో ఇంకా వెలుగును నింపుతుంది. వృశ్చిక రాశి కెరియర్. మీ శత్రువులు మిమ్మల్ని ఈరోజు చెడ్డగా చిత్రీకరిస్తూ అంధకారంలోకి నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అందుచేత మీరు చేసే పనులలో అమిత శ్రద్ధ జాగ్రత్తను పాటించండి. ఈరోజు మీ శత్రువులు మిమ్మల్ని ఎలాగైనా సరే క్రిందికి లాగాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా వాళ్ళ రోజులాగా కనిపిస్తోంది. మరి చివరకు వాళ్ళు అనుకున్నది చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరేమీ బాధపడకండి, కంగారు పడకండి. కాస్త లౌక్యంతోనూ యుక్తితోనూ మీరు ఈ పరిస్థితిని తెలివిగా హ్యాండిల్ చేసి విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి ఫైనాన్స్. వ్యాపారంలో ఉన్నవారు వారి వ్యాపార లక్ష్యాలను విజయవంతంగా సాధించగలుగుతారు. ఈరోజు వృత్తి నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకు మీకు సంబంధించిన రంగంలో మీరు ఏదైనా కోర్సులో చేరడం మంచిది. మీ వృత్తి కౌశల్యాన్ని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం భవిష్యత్తులో మీకు అనేక ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. మీ వృత్తిని ఉద్యోగాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటానికి ప్రస్తుత తరుణంలో మీకు ఆర్థిక పెట్టుబడిని పెట్టవలసి ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో మీ ఆర్థిక లాభాలు ఇంకా అభివృద్ధిని సాధించగలవని గట్టి నమ్మకంతో ఉండొచ్చు మీరు. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీ నిద్రకు భంగం కలిగినట్లు గమనిస్తారు. మీరు పగటిపూట పేరుకుపోయిన ఒత్తిడిని మీరు నిద్రపోయే ముందు వదులుచుకోలేకపోయినందువల్ల నిద్రపోయే ముందు రణగుణ ధ్వనితో ఉండే టీవీని చూడకండి. లేకపోతే ఒక పుస్తకాన్ని చదవటానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడటం నిద్రపోయే ముందు మీకు ప్రశాంతమైన హాయిని గొలిపే నిద్రనివ్వచ్చు. రాత్రంతా నిద్రపోయే ముందు కొద్ది నిమిషాల సేపు చేసిన ధ్యానం కూడా మీకు బ్రహ్మాండమైన మేలు చేకూర్చవచ్చు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు భేదాభిప్రాయాలు, చిక్కులు, చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైన వివాదాలలోనూ చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఏ విషయమైనా తీవ్ర రూపం దాల్చి అవకాశం ఉంటే మీరు క్లియర్గా నిర్మలంగా ఉండండి. దృఢంగా ఉంటే మంచిది. మీరు అనుకున్నవి నెరవేరినప్పుడు మీరెంతో నిబ్బరాన్ని పాటించాల్సి ఉంటుంది. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం మొగ్గలు తొడుగుతున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు ఒక ప్రణయభరితమైన వాకింగ్కు మీ భాగస్వామిని బయటకో లేక ఒక సినిమాకు తీసుకువెళ్ళండి. మీరు ఏమి చేసినా చివరికి అది బ్రహ్మాండంగా మారుతుంది, మీకు పూర్తి సంతృప్తినిస్తూ. మీ కుటుంబ సభ్యులు ఈ భాగస్వామిని సాదరంగానే ఆహ్వానించవచ్చు. మీ కోరిక నెరవేరినట్లు మీరు భావిస్తారు. ధనుర్రాశి కెరియర్. మీ పనితనాన్ని నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ మీరేదైనా ఒక సృజనాత్మకమైన పనిలో నిమగ్నమై ఉండే టైం ఇది. ఈ సమయంలో పనిచేసే చోట ఏ విధమైన పోటీనైనా సరే మీరు ఎదుర్కోవటం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది. ఎందుకంటే మీరు తప్పకుండా గెలుస్తారు గనుక. మీ కృషిలో మీ తోటి భావ సారూప్యత గలవారి
సహాయ సహకారాలను తీసుకోవడం మీ తక్షణ కర్తవ్యం. మీ విజయానికి వారి సలహాలు చాలా ముఖ్యమైనవి, కీలకమైనవని మీరు గ్రహిస్తారు. ధనుర్ రాశి ఫైనాన్స్. ఖర్చులు అధికం, రాబడి అనుకున్న దానికంటే కనిష్టంలాగా ఉంటుంది మీ పరిస్థితి. చివరకు ఖర్చులు మీ రాబడిని మించిపోవచ్చు. మీరు ఏమైనా సరే ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీరు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోతారు తొందరలోనే. మీ ఖర్చును బడ్జెట్ ప్రకారం దానికి లోబడి మాత్రమే చేస్తూ ఉండండి. మీరు ఖర్చు ఆశించిన మార్జిన్ కంటే మించిపోకుండా ఉంటుంది కాబట్టి. ధనుర్ రాశి హెల్త్. నిప్పును ఎలక్ట్రిసిటీను హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు ప్రమాదానికి గురి కావచ్చు. హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఉపకరణాలను, మైక్రోవేవ్స్, హీటర్ లాంటివి హ్యాండిల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే గాయపరుచుకోవచ్చు. అలాగే వేడిగా ఉండే వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి వీటిని అందుబాటులో ఉంచుకోండి. మకర రాశి ఓవర్వ్యూ. మీరు ఒకవేళ జీవితంలో ఒక చోట స్థిరపడిపోయిననుకుంటే మరొకసారి బాగా ఆలోచించండి. ఈ క్షణంలో మీరు మీ నివాసాన్ని మార్చవచ్చు. బహుశా మీ నివాసాన్ని మార్చాలని ఈరోజు మీరు తెలుసుకున్నట్లుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా భావిస్తున్నారేమో, అది తప్పు. వెంటనే మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మకర రాశి రొమాన్స్. మీరు పనిచేసే చోట, పని సందర్భంలో ఆసక్తికరమైన కొంతమందిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు. అందులో ఎవరో ఒకరు మీ దృష్టిలో కూడా పడ్డట్లు మీరు గమనిస్తారు. మీ పని మీద మొత్తం ఫోకస్ చేయటం వదలకండి. ఈరోజు మీకు అప్పగించిన పనులు పూర్తి చేయడానికి మీరు ఇంకా ఎక్స్ట్రా టైం కష్టపడి పనిచేయాల్సి ఉందని మీరు గ్రహిస్తారు. ఒక సహచరుని ద్వారా ఈ వ్యక్తి మీపై ఆసక్తి కలిగి ఉన్నాడేమోనని ఎందుకు కనుక్కోకూడదు? మకర రాశి కెరియర్. హుషారైన మీ మనోభావాలు, దృక్పథం ఈరోజు ఆఫీసులో మీతో పోటీ పడే వారిపై చెప్పుకోదగిన విధంగా మీదే పైచేయి అన్నట్లుగా చేస్తాయి. ఇది మీకు విజయానికి ద్వారాలను తెరుస్తుంది. అంచేత మీ సమయస్ఫూర్తిని, సామర్థ్యాన్ని నిలబెట్టుకుంటూ ఉండండి. అలాగే త్వరితగతిని నిర్ణయాలు తీసుకోవడానికి, ఇతరులపై ఆధిక్యతను సాధించడానికి మీ సహోద్యోగులు మరియు మీ పై అధికారుల వద్ద నుండి మంచి ఇంప్రెషన్ తెచ్చుకోండి. ఆఫీసులో మీ నైపుణ్యాన్నంతటినీ ఉపయోగించి తొందరలోనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం మీరు చూడగలరు. మకర రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో మీరు పెట్టే ఆర్థిక పెట్టుబడులు చాలా ఫలప్రదమవుతాయి. అయితే మీరు ఈ విధంగా ముందడుగు వేసే ముందు మీ ముందున్న అవకాశాలను పరిశీలించడానికి కాదు, స్వల్పకాలిక లాభాల వైపు ఆసక్తిని చూపే కంటే మొత్తం మీద పెట్టుబడులు పెట్టడంపై వ్యూహాత్మకమైన ఆలోచన చేయండి. ప్రస్తుతం మీరు ఒక బలమైన పునాదిని వేసుకోవటం చాలా ముఖ్యం. మకర రాశి హెల్త్. మీరు ఈరోజు తీసుకునే పదార్థాల పళ్ళెంను కొంచెం పెద్దదిగానే చేయాలని మీరు అనుకుంటూ ఉంటారు. అలాగే రకరకాల కొత్త ఆహార పదార్థాలను ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు మీ తినడంలో సాహసం ప్రదర్శిస్తూ ఉంటే ధీరుడిగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఇంతవరకు చూడని, ప్రయత్నించని పదార్థాలను ఈరోజు చవి చూస్తారు. మీరు ప్రతిరోజు తింటూ ఉండే మామూలు పద్ధతికి ఈరోజు స్వస్తి చెప్పి మీకు ఇష్టమైన కొత్త రుచులను చూడటానికి ఇది మంచి రోజు. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. మరి కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కాస్త చిరాకుగా, అశాంతిగా, విసుగుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకదానికంటే ఎక్కువ విషయాలలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అదుపు తప్పిపోతున్నాయేమో అనిపిస్తుంది. పనిలో కొన్ని మీరు ఊహించని మార్పులు జరగవచ్చు మరియు మీ ఇంట్లో మీ వాళ్ళ మనోభావాలలో, మూడ్లలో చెప్పలేని మార్పులు రావచ్చు. వీటన్నిటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. కుంభరాశి రొమాన్స్. మీరు ప్రేమలో పడతారు కాబట్టి మీ హృదయాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఎవరో ఒకరికి ఇచ్చివేసే అవకాశాలు కనిపిస్తున్నట్లున్నాయి. అయితే మీరు నిర్భయంగా, ధైర్యంగా ఉండి నిజమైన మీ భావాలను తెలియజేయండి ఈ వ్యక్తికి. అటు తర్వాతే ఈ ఫీలింగ్స్ పరస్పరం అదే మాదిరిగానే ఉన్నాయా అని చూడండి. మీ ప్రేమ, ఆప్యాయతలో ఉండే ముఖ్యోద్దేశం రెసిప్రొకేట్ చేయబడలేదు అంటే విషయం మీకు ముందు దశలోనే స్పష్టమైనట్లే. అలాగే మిమ్మల్ని తదుపరి ఇబ్బందుల నుండి, బాధల్లో నుండి రక్షించినట్లే. ఇది మీకు ఒక అనుకోని దీవెన, వరంగా తీసుకోండి మీరు. కుంభరాశి కెరియర్. ఈరోజు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ మీరు విసుగెత్తిపోయి ఉంటారు. కొద్ది కాలంగా క్రొత్త ఉద్యోగం కోసం చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఇంకా అప్లికేషన్లు సమర్పించడం, వాటిని ఫాలోఅప్ చేయడంతోనూ, కంపెనీలకు రెజ్యూమ్లు ఇవ్వటం, వీటితోనే సరిపోతోంది. కానీ మీ ప్రయాస వృధా కాలేదు. ఈ రోజు నుండి ఉద్యోగాన్ని అన్వేషించడానికి మీ పట్టుదలను అలాగే కొనసాగిస్తూ ఉండాలి. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థికంగా మీరు కాస్త చిరాకుగా ఉంటారు. మీకు కానీ మీ కుటుంబానికి కానీ కొన్ని కొత్త వస్తువులు కొనాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే పరిస్థితులు లేరు అని భావిస్తూ ఉంటారు. భవిష్యత్తులో మీరు మీ కుటుంబ సభ్యులతో
అట్టహాసంగా ఖుషీగా కాలక్షేపం చేసే టైం ఇంకా ఉంది. అంతేకాని దానికి ఇది సరైన అదును కాదు. ప్రస్తుతం ఉద్యోగాన్ని మారే ఆలోచన చేయవద్దు. మీరు సౌఖ్యంగానే ఉండగలిగినంతలో ఆశించినంతగా ఉన్నందుకు మీ అదృష్టానికి మీరు కృతజ్ఞులై ఉండాలి. కుంభరాశి హెల్త్. దీర్ఘకాలపు అనారోగ్యంతో ఈరోజు మీరు కోలుకోవడంతో మీకు మీ ఆరోగ్య విషయంలో ఈరోజు ఒక శుభోదయం వంటిది. అయితే ప్రారంభంలో మీరు జాగ్రత్తను పాటించాలి. తిరిగి మళ్ళీ అనారోగ్యం తలెత్తకుండా మీరు చూపించే కొద్దిపాటి నిర్లక్ష్యం మీ అనారోగ్యాన్ని తిరగబెట్టవచ్చు అన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోండి. పౌష్టికాహారం తీసుకోవడం కొనసాగిస్తూనే ఉండండి. వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఆరోగ్య ఫలాలను అనుభవిస్తూ. మీనరాశి ఓవర్వ్యూ. మీరు ఈరోజు దృఢచిత్తంతో కాస్త మెలకుగా ఉండండి. మీరు ఇతరుల మాటలతో అతి సులువుగా బోల్తా పడే అవకాశం ఉంది. మీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండవలసి ఉన్నాయి. వాటినెందుకు వేరు? స్నేహితుడిగా కనిపించే ఒక వ్యక్తి యొక్క అధీనంలో మిమ్మల్ని మీరు ఉంచుకుంటున్నారు. అతడు మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించడానికే ప్రయత్నిస్తున్నాడు. మీనరాశి రొమాన్స్. మీ ప్రణయ జీవితంలో ఈరోజు అపాతివ్రత్యం, అవిశ్వాస సంకేతాల కోసం మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. లేకపోతే వివాహేతర బంధాలపై మీరు ఏమైనా ఆకర్షింపబడుతున్నారా అన్న దానిపై కూడా ప్రస్తుతం జాగ్రత్త వహించాలి. మీ బాంధవ్యాలపై ఉన్న భద్రత, బలం అన్న వాటిపై మీరు ఒక సింహావలోకనం చేసుకోవలసిన రోజు ఇది. మీ అంతటి మీరే ప్రశ్నించుకోండి. ఇది ఏమాత్రమైనా అపాయంలోకి నెట్టివేయబడి హాని చేయదగ్గదేనా ఈ విధంగాని? దాని సమాధానం కాదు అని మీకు తెలుసు. మీనరాశి కెరియర్. మీ ఉద్యోగ భావి జీవితంపై మీకు సరైన అవగాహనతో కూడిన ఒక వృత్తి నిపుణుడి సలహా, సహకారం కావాలని భావిస్తూ ఉంటారు. మీరు ఒక మంచి అర్హుడైన, అనుభవజ్ఞుడైన వృత్తి నిపుణుడిని ఎంచుకోవడంలో మీరు శ్రద్ధ వహించండి. ఏ విధమైన తప్పుడు, తెలివి తక్కువ సలహాను పొందకుండా ఉండేందుకు. దీర్ఘకాలిక పెరుగుదల కోసం మీరు ప్రింట్ మరియు ఆన్లైన్ విధానాలు, పద్ధతుల ద్వారా ఆర్థికపరమైన మెలకువలు మరియు వాటికి సంబంధించిన మార్గదర్శకత్వం కోసం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీనరాశి ఫైనాన్స్. మీ దగ్గర ఉన్న ఖర్చు చేయదగ్గ మిగులు సొమ్ము గ్యాడ్జెట్లకు, ఎలక్ట్రానిక్ వస్తువుకే సరిపోతుంది. ఇవి అవసరమైనవి కావచ్చు, కాకపోవచ్చు. మీరు కొనేవి మీరు భరించగలిగేవేనా అని ఆలోచించండి. మీ బడ్జెట్ను తలక్రిందులు చేయకుండా కొనే ముందు జాగ్రత్తగా ఎంచుకోండి. మళ్ళీ రేపు ఇటువంటి కొనుగోళ్ల వల్ల మీరు ఇబ్బందులు పడి నిరుత్సాహపడకూడదు. మీ ఆర్థిక పరిధులను మించి జీవితాన్ని వెళ్ళబుచ్చాలని ప్రయత్నించకండి. మీనరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. తలనొప్పి, జాయింట్ల నొప్పి మీలో కొంతమందికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సమస్యలన్నీ కేవలం మీ ఆరోగ్యంపై మీరు చేసిన అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లనే సంభవించాయి. మీరు ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళటం, లేకపోతే శారీరక వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. మీ ఆరోగ్య సంబంధిత ఇటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే ఇవి తప్పక పాటించాలి.